2 కొరింథీ 5:17 నుంచి. ఓకే, సో 2 Corinthians chapter 5. Some Sunday school children will know the memory verses. 17వ వచనం చదువునా? కాగా ఓకే, ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల ఓకే, వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఓకే, సమస్తమును దేవుని వలనైనవి. ఓకే, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఓకే, చదువుదాం ఇంకా. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు. ఓకే, సమాధానపరచుకొనడము, టు సెటిల్ ద మ్యాటర్. సో ద వర్డ్ రికన్సైలింగ్, ఓకే, తెలుగులో ఏమన్నదంటే సమాధాన పడడము, సమాధాన పరచడం. ఒకసారి మళ్ళీ 17వ వచనం నుంచి చదువుదాము. దేర్ ఫోర్ ఇఫ్ ఎనీవన్ ఇస్ ఇన్ క్రైస్ట్, చదవండి అక్క. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఓకే, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని. ఇప్పుడు సమాధానము ఆయన పరుచుకున్నాడు అన్నమాట. ఓకే, నౌ ఎవడైనను క్రీస్తు యందు ఉండిన ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను. ఓకే, ఎందుకు క్రొత్తవాయెను? ఎందుకంటే దేవుడు సమాధానపరుచుకున్నాడు. గాడ్ హ్యాస్ సెటిల్డ్ ద మ్యాటర్. ఈరోజు మీరు అమెరికా వెళ్తా అన్నారు అనుకోండి, డొనాల్డ్ ట్రంప్కి ఏమి ఇష్టంలా. డొనాల్డ్ ట్రంప్ డస్ నాట్ లైక్ ఇట్ అన్లెస్ యు ఆర్ అ స్టూడెంట్ అండ్ దెన్ పే 50 lakhs 60 lakhs. మీరు అమెరికాకి వెళ్ళి అమెరికా ఉద్యోగాలు తీసుకుంటాము అంటే ఆ డొనాల్డ్ ట్రంప్కి ఇష్టంలా. హీ డస్ నాట్ లైక్ ఇట్. కానీ కొంతమంది భారతీయులు ఉన్నారు, వారు ఏం చేశారంటే వారు పాస్పోర్ట్ మార్చేసుకున్నారు. దే హ్యావ్ చేంజ్ ద నౌ హీఈస్ అన్ అమెరికన్ సిటిజన్. హీ సేస్ ఓకే నౌ ఐ యామ్ అమెరికన్. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేయలేడు. లీగల్లీ డొనాల్డ్ ట్రంప్ కెనాట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే వాడు ఆయన ఐడెంటిటీని మార్చుకున్నాడు. ఓకే, ఇది ఎవరి వల్ల మార్చుకున్నాడంటే ఆయన ప్రయాసపడ్డాడు, వెళ్ళాడు, 10 సంవత్సరాలు పనిచేసాడు, గ్రీన్ కార్డ్ అప్లై చేసాడు, ఇండియా చాలా సంవత్సరాలు రాకుండా, వారి సొంత దేశం రాకుండా, లైక్ ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ అ లాట్ ఆఫ్ వర్క్ అండ్ లాట్ ఆఫ్ మనీ, లాట్ ఆఫ్ రిస్క్. ఓకే, సడన్గా ఇప్పుడు ఉద్యోగం తీసేస్తే, ఉద్యోగం పోతే ఏమైద్ది నాకు తెలియదు, భారతదేశం వెళ్ళిపోవాలి. భారతదేశం వెళ్ళిపోయిన తర్వాత ఏమైద్ది దే డోంట్ నో. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అమెరికాకి వెళ్ళి అక్కడ ప్రయాసపడి ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ జనరేషన్ అంతా బాగా కష్టపడితే సెకండ్ జనరేషన్కి ఓకే కొంచెం సెటిల్ అవుతారన్న ఆశతో దే ఆర్ గోయింగ్ అండ్ దే ఆర్ వర్కింగ్. కానీ ఇక్కడ నూతన సృష్టి ఎట్లాగంటే దేవుడు సమాధానపరిచాడు. ద లార్డ్ సెడ్ ఓకే కమ్ టు అమెరికా. అందరు ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ప్రాపర్లీ. ఓకే, దేవుడు సమాధానపరుస్తున్నాడు. హీ సేయింగ్ ఓకే ఐ యామ్ సెటిలింగ్ ద మ్యాటర్. నేను మ్యాటర్ని సెటిల్ చేస్తాను. సో ఇప్పుడు చాలామంది ఏంటంటే వారి జీవితాలను ఎట్లా ఇంకా బ్రతుకుతారంటే వారి అంటే దే ఆర్ లుకింగ్ ఎట్ దేర్ కెపాసిటీ. కొంతమంది వారి పర్ఫార్మెన్స్ని చూసుకుంటారు. ఓకే నేను ఆయనకి చెప్పాను కాబట్టి ఆయన నా వల్ల పెద్దోడయ్యాడు, నేను ఆయనకి చెప్పాను కాబట్టి నా సలహా లేదు, నేను సలహా ఇచ్చాను కాబట్టి. దే లుక్ ఎట్ సెల్ఫ్ సెంటర్. ఓకే, ఇప్పుడు చదువుదాం 18వ వచనము. సమస్తమును దేవుని వలనైనవి. ఓకే, సమస్తమును దేవుని వలన అయినవి. ఓకే, మీ వల్ల ఏం కాలా, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ మీ. సమస్తము దేవుని వలన అయినవి. నౌ ఆల్ థింగ్స్ ఆర్ బికాస్ ఆఫ్ గాడ్, ఆల్ థింగ్స్ ఆర్ ఆఫ్ గాడ్. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఏజెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎవరంటే దేవుడు. ద ఫస్ట్ పిటిషనర్ ఆర్ ద ఫస్ట్ ఏంటి ద మ్యాన్ హూ ఇస్ బ్రింగింగ్ ద ప్రపోజల్ ఇస్ గాడ్. ఓకే, తర్వాత ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఓకే, నెక్స్ట్. అదేమనగా దేవుడు వారి అపరాధములను సమాధానపరచడం అంటే ఏంటి అంటే నౌ హి ఈస్ టెల్లింగ్ అదేమనగా
దేవుడు తర్వాత వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును ఓకే తనతో సమాధానపరచుకొనుచు క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. నౌ దిస్ హోల్ రికన్సిలియేషన్ వర్డ్, ఈ సమాధాన వాక్యము అంటే ఏంటంటే ఈ రోజు నుంచి షరత్ మీద దేవుడు ఆయన యొక్క నా అపరాధాలు నా పాపములు ఆయన నా మీద మోపట్లేదంట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపొద్దున తేజాని చూస్తా, నాకు తేజ పోయిన వారం చేసిన తప్పులన్నీ కనపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా థియేటర్లో కనపడ్డాడు మీకు, దెన్ యుల్ కమ్ టు చర్చ్ అండ్ సే ఓ మై గాడ్, ఆయన అపరాధములన్నీ యూ రిమెంబర్ ఇట్. ఐఎమ్ బ్రింగింగ్ అంటే నేనేమంటున్నాను, ఐఎమ్ సేయింగ్ దెర్ ఈస్ కాన్సిక్వెన్స్ ఫర్ యువర్ యాక్షన్. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే హీ ఈజ్ నాట్ ఇంప్యూటింగ్ దట్ సిన్ టు యూ. ఒకసారి చదువుదాం మళ్ళీ 19వ వచనము. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తును ద్వారా లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఓకే ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. నెక్స్ట్ కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని. దేవునితో ఇప్పుడు ఐ డోంట్ అండర్స్టాండ్ పాల్, నాకు పాల్ అర్థం కావట్లా. దేవుడు ఏమంటున్నాడంటే ఇగో నేను సమాధాన పరుచుకుంటున్నాను, ఓకే నేను నీ మీద నిందలు మోపట్లేదు, ఓకే నేను నీకేమీ నేను నిన్ను లెక్క అడగట్లేదు, ఓకే నువ్వు క్రీస్తు ద్వారా రక్షణ పొందావు, నువ్వు క్రీస్తు యొక్క రక్తము ద్వారా కడగబడ్డావు, నువ్వు క్రీస్తులో ఏంటంటే పరిశుద్ధపరచబడ్డావు. ఇప్పుడు అంతా పౌలు ఏమని అనిపిస్తున్నాడు అంటే ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే నౌ యాజ్ దో గాడ్ వర్ ప్లీడింగ్, బ్రతిమలాడము వేడుకొనడము. అంటే ఇప్పుడు హీస్ ప్లీడింగ్ అండ్ సేయింగ్ నెహెమ్యా ప్లీజ్ నువ్వు దేవునితో సమాధానపడు. ఐ డోంట్ అండర్స్టాండ్. దేవుడు సమాధానపడ్డాడు, దేవుడు నిందలు మోపట్లేదు, దేవుడు ఏం చేయట్లేదు. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు, ఓకే దేవుడు అంతా సెటిల్ చేశాడు, ఇప్పుడు నువ్వు కూడా సెటిల్ అవ్వంటున్నాడు. ఏంటి మీకు అర్థమవుతుందా? ఆర్ యు అండర్స్టాండింగ్? సో ఆన్ గాడ్స్ బిహాఫ్ ఐ యామ్ ప్లీడింగ్ యూ బీ రెకన్సైల్డ్ టు గాడ్. అంటే ఏంటంటే వీడు ఎట్లాంటి మనిషి అంటే నేను చెప్తాను చూడండి. వీడు షాప్కి వెళ్తాడు, షాప్కి వెళ్ళిన తర్వాత పేమెంట్ చేస్తాడు, పేమెంట్ చేసిన తర్వాత అక్కడే నుంచి ఉంటాడు. పేమెంట్ అయిందా అన్న పేమెంట్ వచ్చిందా లేదా, ఆడేమో బ్యాంక్ స్టేట్మెంట్ తెచ్చాడు, వాడేమో ఈ ట్రాన్సాక్షన్ చూపెట్టాడు, ఆడి దగ్గర అమితాబ్ బచ్చన్ మహేష్ బాబు చెప్పాడు 52 రూపాయలు వచ్చినాయని, అన్నీ అయిపోయినాయి. ఇంక అక్కడ అన్న పేమెంట్ వచ్చిందా అన్న, ఇంకిడికి ఏమొచ్చింది షాప్ కీపర్కి? నెహెమ్యా సమాధాన పడు, నెహెమ్యా కమ్ టు రికన్సిలియేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే ఇప్పుడు దేవుడు ఏంటంటే మిమ్మల్ని అందరినీ ఇప్పుడు కొన్ని ఆదివారాలు ఏంటంటే కొంతమంది బలలో చేయి పెట్టరు, బల తీసుకోరు. ఎందుకు బాబు నువ్వు బల తీసుకోలేదు అన్న, ఈ వారం కొంచెం మ్యాటర్ బాగాలేదన్న, ఈ వారం కొంచెం ఐ డిడ్ నాట్ బిహేవ్ ప్రాపర్లీ, ఈ వారం కొంచెం నో. ద గాస్పుల్ సేస్. సో ఇప్పుడు ఏమైందంటే నువ్వు క్రీస్తుని చూసేదానికన్నా నువ్వు చూసుకుంటున్నావు. దట్ ఈస్ పాల్స్ బెగ్గింగ్. పాల్ వేడుకునేది ఏంటంటే బాబు నువ్వు నిన్ను చూసుకోకు, యు స్టాప్ లుకింగ్ ఎట్ యువర్ సెల్ఫ్. మీకు అర్థమవుతుంది ఎంతసేపు? నువ్వు ఓకే నా చేత ఇద్దా, నా చేత అవ్వదా, నేను మంచోడిని కాదా, నేను అంటే ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్. నూతన సృష్టి అంటే ఇప్పుడు ఇండియన్ కాదు, నువ్వు అమెరికన్. ఇన్ని రోజులు నిన్ను తరిమేసి ఫ్లైట్ ఎక్కిచ్చి మరి ఆర్మీతో ఇండియా పంపేసిన ఆయన. నౌ హీ కెనాట్ డినై యూ, హీ కెన్ సే వెల్కమ్. ఇన్ని రోజు అంటే నూతన సృష్టి అంటే ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్, ఇదిగో నూతన సృష్టి. హియర్ యూ హ్యావ్ బికమ్ అ న్యూ క్రియేషన్. సో చాలామంది నూతన సృష్టి పొందుతారు కానీ సమాధాన పడరు. అంటే వారి మైండ్లోకి ఇంకా ఎక్కలా. మీకు అర్థమవుతుంది? ఆర్ యూ అండర్స్టాండింగ్? అంటే అక్కడ అప్పు తీరిపోయింది, అంటే జైల్లో గేట్ ఓపెన్ చేసేసారు కానీ వీడు బయటికి వెళ్ళట్లా. దే హ్యావ్ గివెన్ హిమ్ ద కీస్ బట్ హీఈస్ నాట్ ఓపెనింగ్ ద డోర్. వీడికి చెక్ ఇచ్చాడు కానీ వీడి చెక్ డిపాజిట్ చేసుకోవట్లా. అంటే నువ్వెందుకు సమాధానం? ఐ డోంట్ అండర్స్టాండ్. ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ గాడ్, ద ప్రాబ్లమ్ ఈజ్ అవర్స్.
చాలామందికి వారి ఆత్మీయ జీవితంలో వారు ఎదుగుదల ఎందుకు చూడట్లేదు అంటే దేవుడి వల్ల కాదు. ఇట్ ఈస్ బికాజ్ నువ్వు ఈ వాక్యము ద్వారా ఏదో ఒకసారి 19 నుంచి చదువుదాం రండి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును నాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షమున మిమ్మును బతిమాలుకొనుచున్నాము. అంటే వీరికి ఏంటంటే వీరికి వాక్యము తెలియదు. దే డోంట్ నో ద వర్డ్. సమాధాన వాక్యము, దే డోంట్ నో ద రికన్సిలియేషన్ వర్డ్. ఏదో ఒకసారి 19కి రా, ఇంగ్లీష్లో చూపిస్తే ఎట్లా ఉంటుందంటే ద వర్డ్ ఆఫ్ రికన్సిలియేషన్. వారికి వాక్యము తెలీదు. అసలు బైబిల్లో ఏం రాస్తుందో వారికి తెలియదు. దే హ్యావ్ నో అండర్స్టాండింగ్. అందుకే గబుక్కున ఏమన్నా అయిందంటే వీళ్ళు కంగారు బాగా పడిపోతారు. దే గెట్ సో డెలికేట్ బికాస్ దే డోంట్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్. సో పాల్ అంటున్నాడు, ఓకే, ఐఎమ్ బెగ్గింగ్ యూ, ఐఎమ్ ప్లీడింగ్ యూ, మిమ్మల్ని బ్రతిమలాడుకొనిచున్నాను. ఒకసారి రండి, ఇంకా కొన్ని వాక్యాలు చూపిస్తా. రోమిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 8 వచనాలు చదువుదాం. రోమిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 4. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ చూడండి, బైబిల్స్ లేని వాళ్ళు ఫోన్స్ చూడండి లేదా స్క్రీన్ చూడండి. సీ సంథింగ్, మార్క్ ఇట్, రిమెంబర్ ఇట్. 4వ అధ్యాయం మొదటి 8 వచనాలు చదువుదాం రండి. కాబట్టి శరీరం విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునికేమి దొరికినని అందుము. ఓకే, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను. అందరు చెప్పండి, అబ్రహాము దేవుని నమ్మెను. సో అబ్రహాము క్రియల ద్వారా. సో ఇప్పుడు ఏంటంటే నువ్వేమనుకున్నావు, నేను అది చూశాను, నేను అది చేశాను, నేను అది మాట్లాడాను, నేను మోసం చేశాను, సో నేను దేవునికి దూరంగా ఉన్నాను. నో. నీతిమంతుడు అంటే సమాధాన వాక్యము దేని మూలంగా ఇద్దంటే వెన్ యూ నో ద వర్డ్ ఆఫ్ రికన్సిలియేషన్. అంటే సమాధానం వాక్యము నీకు తెలిసినట్లయితే, ఈ సమాధాన వాక్యము అబ్రహాము విన్న తర్వాత అబ్రహాం బిలీవ్డ్ గాడ్. చెప్పండి, అబ్రహాం బిలీవ్డ్ గాడ్. ఓకే, తర్వాత ఇట్ వాస్ కౌంటెడ్ టు హిమ్ ఫర్ రైచియస్నెస్. నెక్స్ట్ వచనము, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతుడిగా తీర్చువాని యందు ఓకే విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. వాని విశ్వాసము. సో నౌ the whole Christian faith, క్రైస్తవ విశ్వాసము. క్రైస్తవుడు అంటే సినిమా చూడడు కాదు, క్రైస్తవుడు అంటే తాగడు కాదు, అవన్నీ ఓకే సెకండరీ. క్రైస్తవుడు అంటే ఎట్ ద ఫౌండేషన్ లెవెల్ వాట్ డస్ అ క్రిస్టియన్ డూ? చెప్పండి. విశ్వాసము కలిగి ఉండాలి ఎట్ ద ఫౌండేషన్. నేను తాగను, నేను సినిమా చూడను, నేను తిరగను, నేను బూతులు మాట్లాడను, కానీ నాకు విశ్వాసం లేదంటే నువ్వు క్రైస్తవుడివా? No, God does not recognize who you are. అంటే నీ జీవితంలో నీకు కావాల్సినది టు బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ రికన్సిలియేషన్, టు బిలీవ్ వాట్ అబ్రహాం బిలీవ్డ్. ఓకే, నెక్స్ట్ చదవండి. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఐ వాంట్ యు టు అండర్స్టాండ్ వెరీ మచ్. కాబట్టి క్రియలు లేకుండా ఓకే దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచును ఓకే ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఓకే, ఇన్ ఇంగ్లీష్ లెట్ మీ రీడ్. జస్ట్ as David has described blessedness. అందరు చెప్పండి, blessedness. ఆశీర్వదింపబడిన మనిషి ఎవరు తెలుసా? అంటే చాలామంది మనం అనుకుంటాం ఆశీర్వాదన అంటే డబ్బులు అనుకుంటాము. వి థింక్ బ్లెస్సింగ్ ఈజ్ హ్యావింగ్ అ న్యూ కార్, న్యూ ఫోన్, న్యూ క్లోత్స్. నో.
స్టేటస్ ఆఫ్ బ్లెస్సింగ్ ఏంటంటే టు హూమ్ గాడ్ ఇంప్యూట్స్ రైచియస్నెస్ అపార్ట్ ఫ్రమ్ వర్క్. క్రియలకి సంబంధం లేకుండా, ఎట్లా ఉంది తెలుగులో, క్రియలు లేకుండా దేవునిని ఏంటిది అది, అంతేనా? చదవండి ఒకసారి. క్రియలు లేకుండా దేవుడు ఎవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని. మీరు ఆశీర్వాద కలిగిన, లైక్ ఇఫ్ యూ వాంట్ లివ్ అ లైఫ్ ఆఫ్ బ్లెస్సెడ్నెస్, నువ్వేం తెలుసుకోవాలంటే దేవుడు నా అపరాధములు నా మీద మోపట్ల. ద లార్డ్ ఈజ్ నాట్ ఇంప్యూటింగ్ మై సిన్ అపాన్ మీ. ఓ దెన్ యు ఆర్ బ్లెస్సెడ్. ఓకే, నేను నూతన సృష్టి అని నువ్వు రూఢిగా విశ్వసించినట్లే, ఓ దెన్ యు ఆర్ బ్లెస్సెడ్. దాని తర్వాత 7వ వచనము, ఎలాగనగా తన అతిక్రమములకు ఓకే పరిహారము నొందినవాడు తన పాపమునకు ఓకే ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ద మ్యాన్ హూస్ లాలెస్ డీడ్స్ ఆర్ ఫర్గివెన్ అండ్ హూస్ సిన్స్ ఆర్ కవర్డ్, బ్లెస్డ్ ఆర్ దట్ మ్యాన్. మీకు అర్థమవుతుంది కదా, బ్లెస్డ్. ఓకే, హూ ఇస్ బ్లెస్డ్? డబ్బులున్నవాడు బ్లెస్డ్ కాదు, కారు ఉన్నవాడు బ్లెస్డ్ కాదు. ఏంటన్నా? ద మ్యాన్ హూ ఇస్ ఫర్గివెన్, నా నిందలు నా మీద మోపబడడం లేదు అంటే ఓకే, నేను బ్లెస్డ్. నౌ దట్ ఈస్ ద ఫౌండేషన్. నౌ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ యూ అప్. నీ మూలరాయి ఏంటంటే నీ విశ్వాసము. నీ ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను చూడండి. క్రియలు లేకుండా దేవుడు నిన్ను పరలోకం తీసుకొని వచ్చుకుంటున్నాడంటే, క్వశ్చన్, క్రియలు లేకుండా దేవుడు నిన్ను సమాధాన పరుచుకుంటున్నాడంటే, క్రియలు లేకుండా నీకు డబ్బులు ఇవ్వగలుగుతాడా? అగైన్ నువ్వు ఏమి చేయకుండా దేవుడు నీకు వారి కుమారుడిని ఇవ్వగలిగినట్లయితే, నువ్వు ఏమి చేయకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించగలుగుతాడా? మీకు అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోతాడు. తప్పిపోయిన కుమారుడు కొడుకు కదా, హీజ్ అ సన్, హీ లీవ్స్. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏమనుకుంటాడు? మా నాన్న నేను పందులతో తింటున్నాను, ఓకే నేను కనీసం మా నాన్న వాళ్ళ ఇంట్లో పనివాడిగా చేరుతాను, అట్లీస్ట్ మై లైఫ్ విల్ బి బెటర్ అని ఆయన మనసులో ఏమనుకుంటున్నాడంటే, ఓకే ఆయన మనసులో ఏమనుకుంటున్నాడు? ఐ విల్ బీ అ సర్వెంట్ అని అనుకుంటున్నాడు. ఆయన వస్తాడు, తండ్రి ఏమంటాడు? నా కుమారుడా, హీ సేస్ ఓకే వెల్కమ్ బ్యాక్ మై సన్. అంటే దేవుడు నిన్ను చూసి ఆ దృష్టి మారట్లా, నిన్ను నువ్వు చూసుకునే దృష్టి మారుతుంది. ఓకే నేను పందితో తిన్నా, సో నేను సర్వెంట్. ఓకే నేను కుక్కలతో తిరిగా, ఓకే నేను సర్వెంట్. ద వే. అందుకే పౌలు అంటున్నాడు, నేను నిన్ను బతిమిలాడేది ఏంటంటే సమాధానపరుచుకో. నువ్వు కొడుకు అన్న ఆ యొక్క టైటిల్ మారలా. సో ఒకవేళ దేవుడు నీకు వారి కుమారుడినే ఇచ్చేసినట్లయితే నీకు డబ్బులు ఎందుకు ఇవ్వలేడు? ఆర్ యూ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే? కొంతమంది యొక్క జీవితం ఎట్లా ఉండదంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ అబ్రహాము ఆస్తి పరుడు కాదు. వెన్ అబ్రహాం వాజ్ లీవింగ్, యాక్ట్స్ అపోస్తల కార్యంలో ఏమని రాస్తుంటుందంటే, హీ డిడ్ నాట్ ఈవెన్ హ్యావ్ 1 foot ఆఫ్ ప్లేస్. ఒక అడుగు పెట్టుకునే ప్లేస్ అంత కూడా లేదంట అబ్రహాముకి. కానీ అబ్రహాము దేవుని యందు విశ్వాసము కలిగినందున అబ్రహాంకి వారి యొక్క ఆ లోతుతో గొడవ అయింది. లోతు అంటాడు, నేను మంచి ప్లేస్ తీసుకుంటా అంటాడు. సరే తీసుకెళ్ళిపో అంటాడు. అబ్రహాం ఇస్ ఇన్ లాస్. కానీ అబ్రహాం ఎంత పెద్ద మనిషి అయిపోతాడంటే, హీ సో గ్రేట్. ఆ రాజు వచ్చి అబ్రహాంతో అంటాడు, కెన్ వి రీచ్ అ సెటిల్మెంట్ అంటే, ఒకవేళ నీకు నీతి రాగలిగినట్లయితే నీకు అన్నీ వస్తాయి. ఓకే, సీక్ ఈ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్, తెలుగులో ఏమని ఉంటుంది? మొదటిగా ఆయన రాజ్యమును, దాని తర్వాత మొదటిగా ఆయన నీతిని. ఓకే, ఇక్కడ వరకు వినపడింది. నెక్స్ట్ క్లియర్గా చెప్పండి. అప్పుడు అవన్నీ ఏవన్నీ? ఈ లోకంలో ఉన్నవన్నీ. సో నువ్వు నీతి పొందుకున్నావంటే ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ మనీ. ఇప్పుడు క్రైస్తవుడు దేనికోసం ప్రార్థన? ప్రభువా నాకు డబ్బు కావాలి, ప్రభువా నాకు ఉద్యోగం కావాలి, ప్రభువా నాకు కుమారుడు కావాలి, ప్రభువా నాకు అది కావాలి. సీ ద ప్రాబ్లమ్ ఈజ్ యూ డోంట్ నో ద సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఇండియన్ కిచెన్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. నీకు అది లేదంటే
మా దాస్ అంకుల్ చెప్పాలి మనకి. ఇఫ్ యూ డోంట్ యాడ్ ద సీక్రెట్ ఇంగ్రీడియంట్, వాట్ హ్యాపెన్? మటన్ ఏంటి తీయగా ఉంది? నేను నిన్న ఫిష్ కర్రీ తిన్నాను బెంగళూరులో. సారీ, చికెన్ కర్రీ తిన్నాను. చికెన్ కర్రీ తింటుంటే నాకు ఏందో ఫిష్ కర్రీ తిన్నట్టు అనిపిస్తుంది. అది ఇదేంటి ఫిష్ పులుసు టేస్ట్ వస్తుంది, కానీ చూస్తే ఏమో చికెన్ బోన్స్. ఐ డోంట్ నో హౌ దే కుక్డ్ ఇట్. దెన్ వీ ఆల్ డిస్కస్డ్ ఎందుకు చికెన్ కర్రీలో ఫిష్ కర్రీ టేస్ట్ వస్తుంది. డిస్కస్ చేస్తే మాలో ఒక జీనియస్ వంట వచ్చిన ఆయన చెప్పాడు, అన్న బహుశా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మర్చిపోయాము. అసలు ఓకే, ఐ డోంట్ నో, నాకు తెలియదు తేడా ఏంటో, నాకైతే తెలియదు. ఓకే, ద ఫౌండేషన్ ఇస్ నీతి లేదు, వీడికి ఏం లేదు, నీతి లేదు. సో హౌ కెన్ యూ అచీవ్ మనీ? యూ వోంట్ గెట్ మనీ, యూ వోంట్ గెట్ ఎనీథింగ్. ఏమనుకుంటావు అంటే నీ స్లేవ్ మెంటాలిటీకి వెళ్ళిపోతావు. నువ్వు ఓకే, నేను దేవునికి చాలా దూరంగా ఉన్నాను, నేను దేవునికి చాలా దూరంగా ఉన్నాను, నేను కనీసం దేవుని యొక్క పరలోకంలో కనీసం ఒక సర్వెంట్గా నేను వెళ్తాను. ఓ బట్ గాడ్ లుక్స్ ఎట్ యూ యాజ్ కమ్ ఆన్ మై సన్. మీకు అర్థమవుతుందా? ఒకసారి కొలెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. కొలాసియన్స్ చాప్టర్ 1 verse 19 onwards. ఆయన యందు, ఒక్క నిమిషం ఆగండి. కొలాసియన్స్ చాప్టర్ 1 verse 19 onwards. చదువుదాం ఇప్పుడు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు, ఓకే, ఆయన శిలువ రక్తము చేత ఓకే, సంధి చేసి ఓకే, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను అవి భూలోకమందైన ఉన్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెనని. ఇప్పుడు ఇంకోటి చెప్తాను చూడండి. వన్ మోర్ సీక్రెట్ ఇస్ అన్లాకింగ్. ఆయన నిన్నొక్కడినే సమాధాన పరచుకోవడం కాదు. ఇట్ ఈస్ నాట్, గాడ్ ఈజ్ నాట్ జస్ట్ సెయింగ్ ఓకే నేను ఉట్టి షరత్ని సమాధానం. నో 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 ఈ భూలోకంలో ఉన్నటివన్నిటి అని అంట. అట్లాగే రాస్తుందా చూడు. హీ అండ్ బై హిమ్ టు రికన్సైల్ ఆల్ థింగ్స్ బై టు హిమ్సెల్ఫ్ బై హిమ్ వెదర్ థింగ్స్ ఆన్ ఎర్త్ ఆర్ థింగ్స్ ఇన్ హెవెన్. అంటే ఏంటి? డబ్బుల్ని కూడా ఆయన సమాధాన పరుచుకుంటున్నాడు. ఓకే, ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్, గాడ్ ఈజ్ నౌ బ్రింగింగ్ ఇన్ అండర్ హిమ్. నేను పోయిన వారం ఏం చెప్పానంటే అధికారం గురించి వాక్యం చెప్పాను. అధికారం క్రీస్తుకి ఎందుకు ఉండింది? బికాస్ గాడ్ రికన్సైల్డ్, అన్నీ యేసుక్రీస్తుకి ఇచ్చేసాడు. సో ఇప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు అంటే అక్కడ అవి మాట వింటున్నాయి. యేసుక్రీస్తు అంటే సాతాను వచ్చి ఏమంటాడు యేసుక్రీస్తుతో, ఈ రాయల్ని నువ్వు రొట్టెగా మార్చే అంటున్నాడు. అంటే సాతానికి తెలుసు మారుతాది అని. మీకు అర్థమవుతుంది? ఆర్ యూ అండర్స్టాండింగ్? సో హీ రికన్సైల్డ్ ఆల్ థింగ్స్. ఆ తర్వాత చదవండి అక్క. తనతో సమాధాన పరచవలననియు తండ్రి అభీష్టమాయెను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను ఓకే మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన ఓకే మిమ్మును కూడా తన సన్నిధిని ఓకే పరిశుద్ధులుగాను. ఓకే, ఇప్పుడు ఐ వాంట్ యు టెల్ మీ, పరిశుద్ధులుగాను చెప్పండి. ఆ తర్వాత నిర్దోషులుగాను నిరపరాధులుగాను. ఓ ఓకే, నౌ వాట్ ఈస్ దీస్ 3 థింగ్స్? పరిశుద్ధులుగాను, ఓకే, హోలీ, బ్లేమ్లెస్ అండ్ అబవ్ రిప్రోచ్. హోలీ అంటే ఏంటి? పరిశుద్ధులు అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పరిశుద్ధుడు? పాపం లేనివాడు, నింద లేనివాడు. హీఈస్ అ మ్యాన్ హూ ఇస్ బియాండ్, లైక్ హోలీ అంటే ఇంకా ఈయన దేవునితో సమానము. హీఈస్ ఈక్వల్ టు ద లెవెల్ ఆఫ్ గాడ్. దాని తర్వాత ఏమని రాస్తుంది? బ్లేమ్లెస్ అంటే నిన్ను ఏలెత్తి ఎవడు నింద మోపలేడు. ఓకే, నెక్స్ట్ లైన్ సెస్ అబవ్ రిప్రోచ్ అంటే ఏంటిది? అది అంటే అబవ్ రిప్రోచ్ అంటే నిరపరాధుల అంటే ఏంటి? అది బ్లేమ్లెస్ అనుకుంటా. అబవ్ రిప్రోచ్ అంటే ఏంటి? ఇంకా నిందారహితుడు. ద మ్యాన్ హూ కెనాట్ బి బ్లేమ్డ్. ద మ్యాన్ దట్ ఈజ్ అబవ్ అంటే కనీసం నువ్వు కంప్లైంట్ కూడా చేద్దాం అనుకుంటే నువ్వే తప్పు అనిపిస్తుంది. లైక్ దిస్ మ్యాన్ ఈజ్ అబవ్ రిప్రోచ్. Like this guy is out there, up there.
సో నేను అట్లాగా మార్చుకున్నాడు అంటే హీ హ్యాస్ చేంజ్డ్ యూ లైక్ దట్. ఆయన అలాగా మార్చుకున్నాడు. హీ హ్యాస్ చేంజ్డ్ యూ లైక్ దట్. ఒకసారి నౌ లెట్ మీ జస్ట్ టేక్ యూ ఆల్ టు జెనిసిస్ చాప్టర్ 32. ఆదికాండము 32వ అధ్యాయము. ఓకే, జెనిసిస్ చాప్టర్ 32. యాకోబు ఏం చేస్తాడంటే హీ ఈజ్ అ చీటర్, మోసం చేసేవాడు. 32. ఓకే, 32వ అధ్యాయంలో యాకోబు ఏంటంటే వాళ్ళ అన్నని కలవడానికి, అంటే హీస్ గోయింగ్ బ్యాక్ టు హిస్ హోమ్ టౌన్, వారి దేశం వెళ్ళిపోతా ఉన్నాడు. దానికి కొన్ని అధ్యాయాల ముందు బేతేలులో దేవుడు యాకోబుకి కనబడి యాకోబుతో ఏమంటాడంటే నేను నీతో ఉంటాను, నేను నిన్ను విడిచి వెళ్ళను అంటాడు. ఓకే, యాకోబుతో ఇట్లా మాట్లాడతాడు దేవుడు. ఐఎమ్ నెవర్ గోయింగ్ టు లీవ్. సార్ చదువుదాం, చూపిస్తాను చూడండి. 28:15 చదవండి. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు ఓకే నిన్ను కాపాడుచు ఓకే ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. ఓకే, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ఓకే, సో ఇప్పుడు ఏమైందంటే ఈయన జేకబ్ ఈజ్ అ స్ట్రాటజైజర్, హీజ్ అ స్కీమర్. ఓకే, నేను మా అన్నకి వంట తీసుకొస్తా అన్నాడు. ఓకే, ఐ విల్ డూ ఇట్. ఓకే, తర్వాత లాబాను అంటాడు, హీజ్ అ స్ట్రాటజైజర్. హీ నోస్ ఆల్ ద స్ట్రాటజీ. ఓకే, ఈవెన్ పెళ్లి చేసుకోవాలంటే ఇన్ని సంవత్సరాలు వర్క్ చేయాలి ఆమె. లైక్ హీఈస్ అ మ్యాన్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్. హీఈస్ అ మ్యాన్ హూ నోస్ ఎవ్రీథింగ్. ఓకే, నాకు అన్నీ తెలుసు. కానీ ఎప్పుడైతే వారి అన్నని హీస్ కమింగ్ బ్యాక్ టు హిస్ హోమ్ టౌన్, ఆయనకి చాలా భయం వేసేస్తూ ఉంటుంది. హీఈస్ వెరీ స్కేర్డ్. ఆయన ఇన్ఫ్యాక్ట్ దేవుడితో అంటాడు చూడండి, 9వ అధ్యాయము 9వ వచనం 32:9 అప్పుడు యాకోబు ఓకే నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇష్షాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని. 11కి వచ్చేయండి. ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతను వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. అతనికి ఇప్పుడు ఎవరో ఒక ఆయన వచ్చి యాకోబుతో చెప్తాడు, ఇదిగో మీ అన్న వస్తున్నాడు. ఎంతమందితో వస్తున్నాడు మీకు గుర్తుందేమన్నా? 400 మందితో వస్తున్నాడు. అంత మాత్రమే చెప్తాడు. హీ డస్ నాట్ టెల్ హిమ్ మోర్. మీ అన్న వస్తున్నాడు నిన్ను కలవడానికి, యువర్ బ్రదర్ ఈస్ కమింగ్ విత్ 400. ఇప్పుడు ఈయనకి భయం వేసేస్తూ ఉంది. ఎందుకు భయం వేస్తుందంటే ఈయన అపరాధములన్నీ ఏంటి ఆయనకు గుర్తుకొస్తున్నాయి. హీఈస్ రిమెంబరింగ్, ఐ చీటెడ్ మై బ్రదర్. నేను జ్యేష్ఠత్వాన్ని దొంగిలించాను, నేను మా నాన్న దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని దొంగిలించాను. ఇప్పుడు మా అన్న 400 మందితో వస్తున్నాడు, నాకు భయం వేస్తా. ఎందుకు? చాలామందికి క్రైస్తవులకి భయం ఎందుకు వేస్తుంది అంటే వారి అపరాధములు గుర్తువచ్చి. అనారోగ్యం ఎందుకు వచ్చింది? ఓకే, నేను గత పాపములు. నాకు ఈ లాస్ ఎందుకు వచ్చింది? గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. తప్పిపోయిన కుమారుడు వస్తా ఉంటే ఓ నువ్వు దొంగ. He does not say, he says, come my son, behold my son has returned back. సో ఇప్పుడు ఈసావు వస్తున్నాడు. ఆయన ఎందుకు వస్తున్నాడు యాకోబుకి తెలీదు. అందుకని ఏమంటున్నాడు, లెస్ట్ హీ కమ్ అండ్ అటాక్ మీ. నేను అట్లా అనుకుంటున్నాను అని రాసుంటుంది బైబిల్లో. నేమో దాని తర్వాత నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానమును విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను. ఓకే, నౌ ఐ విల్ టెల్ యు ద స్టోరీ క్విక్లీ, టైం లేదు. మొత్తం స్ట్రాటజైజ్ చేస్తాడు. ఒక గ్రూప్ వెళ్ళండి, 2 గ్రూప్స్ వెళ్ళండి, ఇట్లా మొత్తం డివైడ్ చేస్తాడు. దాని తర్వాత లాస్ట్కి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని అందరినీ కూడా పంపించేస్తాడు. ఇప్పుడు 22 వచనంలో 22కి రండి, 23కి రండి. యాక్చువల్లీ యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన 26కి రండి. ఓకే, ఆయన
తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా ఓకే అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనని. ఇప్పుడు నేను మీకు రోమిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూపెట్టాను. బ్లెస్సింగ్ అంటే ఏంటి? హలో, ఇందాక చూపెట్టే కదా, డబ్బులున్నవాడా? ఎవరు బ్లెస్డ్ అంటే? క్షమింపబడ్డవాడు. అదేంటి మీరు వినట్లేదా? హృదయం ఒక్కడే వింటున్నాడు. ద మ్యాన్ అంటే ఇప్పుడు ఏమంటున్నాడు? యు బ్లెస్ మీ అంటున్నాడు. ఓకే, నువ్వు బ్లెస్ మీ అన్న వెంటనే ఆయన ఏమంటున్నాడు? 27 ఆయన నీ పేరేమని అడగగా, నీ పేరేమి అని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అతడు యాకోబ్ అంటే సీ నౌ యు హ్యావ్ టు అండర్స్టాండ్. ఇన్ని రోజులు హీఈస్ అఫ్రేడ్ బికాస్ ఆఫ్ హిస్ సిన్. ఇన్ని రోజులు ఆయన చేసిన మోసాల గురించి ఆయన భయపడుతున్నాడు. సో ఇప్పుడు నౌ హీస్ కమింగ్ టు గాడ్ అండ్ సేయింగ్, నాకు భయం వేస్తుంది ఇప్పుడు. ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ మై సిన్ ఆర్ గోయింగ్ టు ఫేస్ మీ. నా పాపముల యొక్క కాన్సిక్వెన్సెస్ నా దగ్గరకు వస్తున్నాయి, నాకు భయం వేస్తూ ఉంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఓకే నన్ను పంపించేసే అంటే ఆయన అంటాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పంపించను అన్నాడు. ఓకే, నా ఆశీర్వాదన ఏంటి? నీ పేరేంటి అని అడిగాడు. నీ పేరేంటి అని అడిగిన తర్వాత నువ్వేం చెప్తున్నావు? నా పేరు యాకోబు అని చెప్తున్నావు. అంటే యాకోబు హ్యాస్ ఆల్ దిస్ చీటింగ్, హ్యాస్ దిస్ స్ట్రాటజీ, ద మ్యాన్ ఆఫ్ సెల్ఫ్ ఎఫర్ట్. అంటే క్రియల మూలముగా ఎదిగినవాడు, క్రియల మూలముగా. అంటే అబ్రహాం లాంటి వాడు కాదు యాకోబు. హీఈస్ అ మ్యాన్ హూ ఇస్ అ స్ట్రాటజైజర్. ఓకే, హీఈస్ అ మ్యాన్ హూ ఇస్ అ వర్కర్. ఆయన ఆశీర్వాదం పొందుకుంది కూడా చీటింగ్ వల్ల. ఓకే, దెన్ యాకోబు అంటాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? 28 అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను ఓకే పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని. ఇక్కడ ఏమైందంటే, ఇదిగో పాతవి గతించెను, సమస్తము కృతమయ్యాను. ఇదిగో పాతవి గతించెను, సమస్తము. ఇప్పుడు ఏమైంది? నౌ యాకోబు కొత్త మనిషిగా మారిపోతాడు. హీఈస్ అ న్యూ మ్యాన్. ఒకసారి 35వ అధ్యాయానికి రండి. నౌ కమ్ టు చాప్టర్ 35 వర్స్ 10. చాప్టర్ 35 వర్స్ 10. అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. నెక్స్ట్ వచనం. మరియు దేవుడు, ఓకే నేను సర్వశక్తి గల దేవుడను, ఓకే నీవు ఫలించి అభివృద్ధి పొందుము. మొదటిగా ఫలించి అభివృద్ధి పొందుము అని ఎవరికి చెప్తాడు? అబ్రహాం కాదు, ఆదాంకి చెప్తాడు. ఆదాం ఏం చేస్తాడంటే పాపములోకి దిగుతాడు. సో ఒక మనిషి వల్ల పాపములు లోకమంతటికి వచ్చింది. కానీ ఇశ్రాయేలుకి మార్చిన తర్వాత అగైన్ ద ఫస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ దిస్ మ్యాన్ ఈజ్ ఇది, ఓకే గో బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. అంటే ఇప్పటి వరకు యాకోబ్కి పిల్లలు లేరా? బొచ్చుడు మంది ఉన్నారు. ఇప్పటి వరకు యాకోబ్కి అభివృద్ధి లేదా? చాలా అభివృద్ధి ఉంది. నౌ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ బ్లెస్సింగ్? బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. అంటే ఆ రోజున యాకోబు నూతన సృష్టిగా మారిపోయాడు. అంటే ఆ రోజున యాకోబు ఆ సమాధాన వాక్యము పట్ల సమాధాన పడ్డాడు. హీ రికన్సైల్డ్ హిమ్సెల్ఫ్ టు ద ట్రూత్ ఆఫ్ గాడ్ అండ్ హీ సెడ్, అవును ప్రభువా, నా క్రియల మూలముగా కాదు, నాట్ బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్. అభివృద్ధి పొందేది ఎలాగా? నా జీవితంలో ఓకే 2026 వస్తుంది, ఇంకో 6 నెలలే ఉన్నాయి. 2026 అయిపోయే వరకు లైక్ అభివృద్ధి పొందేది ఎలాగా? ఆస్తి సంపాదించి కాదు, ధనము సంపాదించి కాదు. ఒకవేళ నువ్వు నీతిని సమాధాన పరుచుకోగలిగినట్లయితే నువ్వు క్రియలు లేకుండా అభివృద్ధి పొందిపోతావు. తెలుసా? యు విల్ గ్రో వితౌట్ ఎనీ వర్క్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. క్రియలు లేకుండా అభివృద్ధి పొందడము. ఎప్పుడు అభివృద్ధి పొందుతాడంటే నువ్వు నూతన సృష్టిగా మారినప్పుడు. అంటే నువ్వు నూతన సృష్టిగా నువ్వు మారడం అంటే ఏంటి? అంటే ఈ సమాధాన వాక్యానికి నువ్వు సమాధాన పడడం. యు కమ్ టు సెటిల్ ద మ్యాటర్. ఓకే ఫైన్, అవును ప్రభా, నిజంగానే నా క్రియల మూలముగా కాదు. ఓకే ప్రభా, అవును నిజంగానే నేను ఏదో పెద్ద గొప్పవాడిని కాదు, నేను ₹1,00,000 కానుకలు వేసినందుకు కాదు, నేను ఓకే ఇంతసేపు చర్చ్లో పనిచేసినందుకు కాదు, నేను అందరికంటే ఫస్ట్ మీటింగ్ జాయిన్ అయింది. నో, నాట్ బికాస్ ఆఫ్ దాట్. బికాస్ ద లార్డ్ హ్యాస్ చోజన్ మీ. మీకు అర్థమైందా ఇప్పుడు వరకు? యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే? అందుకే పౌలు అంటున్నాడు, ఐ am begging you.
అభివృద్ధి ఎందుకు చాలా మంది పొందరు అంటే వారేదో పెద్ద విషయం అనుకుంటారు వారి గురించి వాళ్ళు. దే థింక్ ఓకే నేను ఏదో ఒక పెద్ద విషయం, దే థింక్ ఐ యామ్ సంథింగ్. వెన్ యూ సీ దేర్ ఫేస్ యూ థింక్ ఓ ఓకే వీర్ నువ్వు పొగరు గల్ల మనిషిని నువ్వు చూస్తే ఓకే వీడికి పొగరు ఉందని తెలిసిపోద్ది నీకు. ఎట్లాగైతే ఆ రోజు సాతాన్ దెయ్యాలకి యేసుక్రీస్తు నడుస్తా వచ్చాడో అధికారం కనపడినట్లయితే అధికారం కనపడి ఆ దెయ్యాలు ఆయన దగ్గర పడ్డాయి. అలాగే నువ్వు పొగురుపోతాడు నీ చూస్తూ ఉన్నావు కానీ నీకు అర్థమైంది వీడి పొగురుపోతాడు. వీడితో పెట్టుకుంటే మనకి ద మ్యాన్ హూ ఇస్ ప్రౌడ్ హీ విల్ నెవర్ గెయిన్ గ్రోత్ ఇన్ హిస్ లైఫ్. బట్ ద మ్యాన్ హూ సీస్ హిమ్సెల్ఫ్ యాజ్ అ న్యూ క్రియేషన్, ఇదిగో పాతవి గతించను సమస్తము క్రొత్తవాయను. వీడు మోసము చేసేవాడు, వీడు పెంటకుప్ప ఫెలో, వీడు పందిలతో తిరిగినవాడు. దట్ మ్యాన్, అందుకే దేవుడు అంటాడు మొదటివాడు కడపటివాడు. ద మ్యాథమెటిక్స్ ఆఫ్ గాడ్ ఇస్ డిఫరెంట్. నీకు చదువు రాదు, నువ్వు ఫెయిల్ అయ్యావు, నీకు ఉద్యోగం లేదు, కానీ నీతి ఉందా, ఓకే దేవుడు నిన్ను ఎంచుకుంటాడు. ద లార్డ్ సెస్ ఓకే కమ్ ఆన్ శరత్, ఐ విల్ చూజ్ యూ నౌ, షో మీ వాట్ యూ హ్యావ్. ప్రభు నాకు నీతి కావాలి, ఓకే దట్స్ ఇట్, దట్స్ ఇనఫ్. దట్ ఈస్ ద ఫౌండేషనల్ థింగ్ ఫర్ అ క్రిస్టియన్. అర్థమైందా? కెన్ ఐ ప్రే ఫర్ యూ? అందుకే హోలీ, బ్లేమ్లెస్ అండ్ బియాండ్ రిప్రోచ్. ఆయన ఎట్లాగా మార్చుకున్నాడంటే హోలీ, బ్లేమ్లెస్ అండ్ బియాండ్ రిప్రోచ్. పరిశుద్ధులుగా, ఏందది, నిర్దోషులుగా. ఓ దట్స్ మీ, దట్స్ మీ. నేను అది నమ్మిన ఎడల ఓకే ఐఎమ్ రెడీ ఫర్ బ్లెస్సింగ్. ఆమెన్. లెట్స్ ప్రే. Father, Lord, thank you for this day. Lord, I pray that the Romans chapter 4 blessing will come upon me. That, Father, I will be blessed because you do not remember and do not impute my sins unto me. I will be blessed because, Father, my sins are not counted against me. I will be blessed because, Father, your peace, the word of peace is upon my life. I will be blessed, Father, because, Lord, I am holy, blameless, and beyond reproach. And like as your Bible says, seek ye first the kingdom of God and all his righteousness, and then all these things shall be added unto my life. Lord, I pray that for the sake of your righteousness and for the sake of your holiness and because of the things that you have poured out onto my life, because of your grace and your mercy, I pray that, Father, my life will be an abundance, my life will be an overflow, that, Father, people who are around me cannot deny the grace of God upon my life. I love you, praise you, give you all glory. In Jesus' name I pray. Amen.